నమస్తే అండి, నేను మీ హరి అగ్రికల్చర్ అండి. ఇప్పుడు నేను కూర్చున్న పొలము పూర్తి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న ఈ పొలం అండి. అప్పుడు పక్కన రైతు కృష్ణయ్య ఉన్నాడు. కృష్ణయ్యని అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా సాగు చేస్తున్నాడు. ఎందుకంటే పూర్తి ఆర్గానిక్ 100% సేంద్రియ వ్యవసాయంలో సాగు చేస్తున్నాడు కృష్ణయ్య. నమస్తే కృష్ణయ్య. నమస్తే. ఏ ఊరండి ఇది? మాది ఇక్కడ కేరేలి సార్. కేరేలి మండలం ఏది వస్తుంది? మండలం దారూర్ వస్తుంది. వికారాబాద్ జిల్లా. మొత్తం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నావు కృష్ణయ్య? మొత్తం 1 ఎకరం ఉంటుంది సార్. ఇక్కడ వంకాయ, సిట్కాను, టమాటా, ఉల్లి, పాలకూర, దొగ్గల కూర, ఇక కూరగాయలు మొత్తం పండిస్తాం సార్. పూర్తి కూరగాయలు ఆకుకూరలు పండించుకుంటాం. మొత్తం ఆకుకూరలు, సిట్కాను ఇవన్నీ పండిస్తాం సార్. ఇంత పురుగు దోమ అనేది అసలు మా చేనులో కనబడది. ఇక దోమ రాకపోని కూడా మేము కొట్టేస్తుంటాం. ఈ మందులు కొడతాము. వారానికి 15 రోజులకు ఒకసారి కొడతాము. అడుగు మందు నెలకు ఒకసారి అట్లా వేస్తాం. అడుగు మందు ఏమేస్తావు? అడుగు మందు అదే ఆర్గాన్ మందులు వేస్తాం. ఆర్గానిక్ తర్వాత పైన మందులు పైన ఇవన్నీ కొడతాము. దోమ అనేది ఏది కూడా ఉండదు మా చేనులో, ఎప్పుడు కూడా కనబడదు అసలు. చాలా మంది రైతులు డిఏపిలు, యూరియా, పొటాష్ పైన కెమికల్ స్ప్రే చేస్తున్నావు. ఎందుకు అనిపించింది ఇట్లా చేయాలని? నువ్వు ఆ మందులు వేస్తే కాళ్ళ నొప్పులు అవి ఇవి వస్తున్నాయి సార్, అందుకని మేము అవి వాడము. ఇక ఇదే మందు వాడతాము. ఎప్పటికి ఈ మందులు వాడతాం. ఈ మందులు మీద వాడుతున్నాయి. ఇవి సంవత్సరం మీద అయిపోయాయి. ఇప్పుడు ఏడాది అద్దం వస్తున్నది, సంవత్సరం అవుతున్నది. ఇవే మందులు వాడతాము, ఇవే మందులు కొడతాం. ఇవే మందులు కొడతారు. ఇప్పుడు పండిన కూరగాయలు గానీ ఎక్కడ అమ్ముకుంటారు మీరు? ఇక్కడ మార్కెట్ కి వేస్తాం. వికారాబాద్ మార్కెట్ కి వేస్తాము. ఇక మంచిగా తీసుకుంటారు. ఆర్గానిక్ మందులు అంటే తోటి తీసుకుంటారు. కూరగాయలు, టమాటాలు, ఈ కూరగాయలు అన్ని ప్రతి ఒక్క వస్తువు తీసుకోకపోతే ఇక ప్రేమతో తీసుకుంటారు. మంచి రోగం నొప్పి లేకుండా. వంకాయ వచ్చేసి అసలు పురుగే లేదు. పురుగులు చూసిన అసలు ఎంత పెద్ద పెద్ద మందులు ఎకరానికి 3000-4000 పెట్టినా కూడా పురుగు ఉంటది. దాంట్లో పురుగు ఇంతవరకు చూడలేదా వంకాయలు? మేము ఇదివరకు పురుగు అనేది మాకు అసలు కంటికి కనవలేదు. ఈ పొలంలో దోమ, నల్లి, పురుగు అసలు కంటికి అసలు కనిపించదు. ఎన్ని రోజులకు ఒకసారి కొడతావు? మేము 15 రోజులకు, 10 రోజులకు, వారంలో కొట్టేస్తాం. వారంలో ఒకసారి పక్క కొట్టేస్తారు. మొత్తం ఈ మందులతోనే పండిస్తున్నారు. ఈ మందులతోనే పండిస్తాం మొత్తం. ఈ మందులతోనే పండిస్తున్నారు. ఒకసారి వచ్చేసి మనకు ఈయన భూమిలో వేసే మందులు చాలా మంది డిఏపి గానీ, పొటాష్ గానీ, 20-13 కాంప్లెక్స్ వేస్తుంటారండి. కానీ కిష్టయ్య మాత్రం ఓన్లీ టోటల్లీ కింద చేస్తుందంట. ఈ ఒరిమి కంపోస్ట్ ఇవన్నీ వేస్తున్నావు కిష్టయ్య? అవి వేరే మందులు ఓన్లీ ఇదొకటే చూడండి. ఒకసారి టోటల్లీ వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళదండి. ఎన్పీకే, నైట్రోజన్ 15%, ఫాస్ఫరస్ 5%, పొటాష్ 10%, కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్, అన్ని రకాల న్యూట్రియన్స్ ఇందులో ఉండడం వల్ల మొక్కకు అన్ని రకాల న్యూట్రియన్స్ అంతున్నాయి. పూర్తి ఆర్గానిక్ మందు అని చెప్తున్నాడు. దాంతో పాటు వచ్చేసి మనకు పైన మందులు కొడుతుంటాడు అంటండి. ఇది వచ్చేసి ఓయూఆర్ కంపెనీ అండి, ఓయూఆర్ కంపెనీ, ఆర్గానిక్ అర్బన్ రిప్ కంపెనీ వాళ్ళ మందులు వాడుతున్నట్టు పైనంగా. ఇవి వాడడం వల్ల పూర్తి సేంద్రియ వ్యవసాయంలో చేసుకుంటూ వచ్చిన కూరగాయలని మార్కెట్ లో అమ్ముకుంటూ అధిక ధర అయితే పొందుతున్నాడు ఇష్టయ్య. ఇంకోటి ఏంటంటే మనకు పురుగు ఉన్నా, దోమ ఉన్నా కొట్టే మందులు కాకుండా ఉన్నా లేకున్నా ఒక 1 వీక్ ఒకసారి కొట్టడం జరుగుతుందంట. దానివల్ల మన పొలం మొత్తం వల్ల చూసినా కూడా మనకు అసలు కనబడట్లేదు అంటుండు పురుగు దోమ. ఇప్పుడు అసలు ఈ పొలం వల్ల పురుగు దోమ అనేది కనబడదంట. చూశారు కదండి వంకాయ తోట ఎంత బాగున్నదో. వంకాయ ఇంతవరకు పురుగు రాలేదంటున్నాడు. ఆల్రెడీ ఎన్ని కోతలకు వచ్చినావు కిష్టయ్య? వీడికి 3 కోతలు అయ్యి ఇప్పుడు మళ్ళీ కోతకు వచ్చింది. మళ్ళీ 4 కోతకు వచ్చింది. చూశారా అండి ఎంత బాగుంది. కాయ చూస్తే అంత సైజు ఉంది కానీ లేతకాయ అని చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి అభయ అండి. అంటే ఇలా కంపెనీకి సంబంధించిన నెంబర్ మాత్రం మీకు పైన లింక్ అప్ పెడతారండి. ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఈ అభయ వచ్చేసి సక్కింగ్ పేస్ట్, దోమ నల్లికి పనిచేస్తాయి. ఈ సంబంధించిన కిట్లు కానీ, సంబంధించిన సమాచారం కానీ ఆ నెంబర్ ఫోన్ చేయడం వల్ల ఈ మందుల సమాచారం మాత్రం వాళ్ళు మీకు ఇస్తారండి.